సినిమాల్లో హిట్ పేని రిపీట్ చేయడం రీల్ ఫార్ములా, క్రికెట్ లో విన్నింగ్ టీమ్ ని కొనసాగించడం గేమ్ ఫార్ములా. అయితే ఎన్నికల్లో విజయం సాధించిన టీం ని కొనసాగించడం పొలిటికల్ ఫార్ములానా? తెలంగాణలో ఆ ఫార్ములా రిపీట్ అవుతుందా? గత ఎన్నికల్లో ఆ రాజకీయ జోడి అద్దరుగొట్టింది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ బోని కొట్టేలా చేసింది. ఆ కాంగ్రెస్ కాంబో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే విన్నింగ్ టీం రిపీట్ కానుందా? 2029 ఎన్నికల్లో అదే ఫీట్ ని రిపీట్ చేస్తానంటోందా? కాంబో కెఫు కేక. రాబోయే ఎన్నికల్లో కూడా అదే పొలికేక. అప్పట్లో డిఎస్ వైఎస్ కాంబినేషన్, ఇప్పుడు రేవంత్ మహేష్ టీం రిపీట్. 2004-2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ని విజయపంతంలో నడిపించారు వైఎస్ రాజశేఖర రెడ్డి, డి శ్రీనివాస్. కాంగ్రెస్ వరుసగా 2 సార్లు ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయడం వెనుక వైఎస్ డిఎస్ కృష్ణార్జునుల్లా పనిచేశారని కాంగ్రెస్ క్యాడర్ ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. గాంధీ భవన్ జ్ఞాపకాలను తడిమితే సీఎంగా వైఎస్, పీసీసీ చీఫ్ గా డిఎస్ కాంగ్రెస్ ను జోడెద్దుల బండిలా జోరుజోరుగా పరిగెత్తించారని చెబుతాయి. అంతేకాకుండా అది బీసీ రెడ్డి కాంబినేషన్ కావడం కూడా అప్పట్లో కాంగ్రెస్ కి కలిసొచ్చిందంటారు విశ్లేషకులు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో అదే రాజకీయం రిపీట్ అవుతున్నట్లు కనబడుతుంది. సీఎం గా రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ కాంబినేషన్ లోనే రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ వెళ్లబోతుందా అనే చర్చ జరుగుతుంది. ఈసారి కూడా సేమ్ బీసీ రెడ్డి కాంబినేషన్ రిపీట్ అవుతున్నట్లే ఉంది. 2029 ఎలక్షన్ టీమ్ ను సీఎం రేవంత్ సిద్ధం చేసుకున్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు అవుననే అంటున్నాయట. రాబోయే ఎన్నికలకు సీఎం గా తాను, టీపీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ ఇదే విన్నింగ్ టీం ఫార్ములాతోనే వెళ్లనున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2024 నుంచి 2034 వరకు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రజాపాలన ఉంటుంది. ఆనాడు వైఎస్ఆర్ డిఎస్ ఏ విధంగా అయితే 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రో, మళ్ళీ ఈరోజు చెప్తున్నా, అదే వైఎస్ఆర్ డిఎస్ నాయకత్వంలో ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో ఈనాడు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ 2వ సారి అధికారంలోకి తీసుకొస్తాము. ఇక రాబోయే ఎన్నికల్లో ఇదే కాంబో మెయింటైన్ చేయనున్న రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ టీం కు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కాంగ్రెస్ వర్గాల టాక్. అయితే మొన్నటి దాకా పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ ను తొలగించి ఆయనకు మంత్రి పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే తాజా పరిణామాల దృష్ట్యా మహేష్ గౌడ్ మంత్రి పదవి సందిగ్ధంలో పడ్డట్లే ఉందంటున్నారు. అయితే టీపీసీసీ చీఫ్ మాత్రం అధిష్టానం ఏమి చెప్తే అది చేస్తానని, ఏ బాధ్యతలు ఇస్తే అవి చేస్తానని చెబుతున్నారు. ఇక రేవంత్ మహేష్ కాంబినేషన్ లో రాబోయే ఎన్నికల్లో కదం తొక్కేందుకు కాంగ్రెస్ శ్రేణులు కసరత్తులు షురూ చేశాయట.